ప్రభు నీ ఆత్మ కార్యమేగా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును కాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెల్లప్పుడును కలుగును కాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును కాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరెల్లప్పుడును కలుగును కాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగును కాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరెల్లప్పుడును కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. కుటుంబ సమేతముగా పాల్గొనమని ప్రార్థించమని ప్రేమతో ఆహ్వానం పలుకుచూ ఉన్నాను. మన జీవితంలో దేవుడు అనేకమైనటువంటి ఘడియలను ఇస్తూ ఉన్నాడు. కానీ నాడు తన శిష్యులతో తను మరణ వేదన పడుతున్నటువంటి సమయంలో అత్యంత ప్రియమైనటువంటి శిష్యులతో కనీసము 1 గంట అయినను నీవు నాతో మేల్కొని ఉండలేవా అని అడిగాడు. కొన్నిసార్లు క్రీస్తు ప్రభువు మన పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తే ఎంత అత్యంతమైనటువంటి స్నేహమునకు ఆహ్వానిస్తున్నాడు. 1 గంట అయినను నాతో ఉండలేవా? అంత బలహీనుడుగా ఉన్నావా? బలవంతుడైనటువంటి నేను నీకు శక్తిని ప్రసాదిస్తున్నాను కదా అని ప్రశ్నిస్తూనే మన ప్రేమను కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో ప్రభువును మన మనవులను అందజేయడానికి ముందుగా మనలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని దేవునికి సమర్పణ చేద్దాం. మరి ముఖ్యముగా వాక్యము ద్వారా వాక్య ఆధారముతో తెలుసుకున్నటువంటి విధముగా నీవు నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, మరి పూర్ణ శరీరముతో ప్రేమించాలి అని అన్నాడు. కావున జరగబోయేటువంటి కొద్దిపాటి సమయమును, ఆరాధన సమయమును దేవునికి సమర్పించేద్దాం. సప్రసాదనాథుడిగా మన మధ్యలోనికి మేము చేసి వచ్చినటువంటి దేవుణ్ణి మనసారా అనుభవపూర్వకంగా
ఆయనతో స్తుతులను చెల్లించుదాం. శక్తితో కాదు, బలముతో కాదు, అంతయు నీ కృపయే. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. ఆరాధనా 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 ఆరాధనా. అభిషేకించు అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. అభిషేకించు అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. ఆరాధన 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 ఆరాధన. అభిషేకించు అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు బలపరచు, అభిషేకంలో నన్ను బలపరచు. అభిషేకించు అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వశక్తిగల సర్వేశ్వరా, దీనులమయ్యా దేవా, నీ అభిషేకముతో నీ బలముతో ఆశీర్వదించు, నీ అభిషేకముతో దీవించు, నీ బలముతో ఆశీర్వదించు.
హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా 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 Praise the Lord. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా ఘనత. యేసువా ఘనత. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాలను మనం గమనించినట్లయితే, కానా పల్లెలో పెళ్లి జరుగుతూ ఉండగా పెళ్లికి వెళ్ళినటువంటి క్రీస్తు ప్రభువు చేసినటువంటి మొదటి అద్భుత కార్యమును మనం చూస్తూ ఉన్నాం. యోహాను గారైతే ఈ అద్భుతమును మొదటగానే ఎందుకు తన శుభవార్తలో వ్రాసి ఉన్నాడంటే, ప్రతి సువార్తికునికి ఒక టార్గెట్ ఆడియన్స్ అని ఉంటుంది. నేను ఎవరికి వ్రాస్తున్నాను ఈ లేఖను లేక ఈ శుభవార్తను, ఈ విషయాలను ఎవరికి తెలియజేస్తున్నాను. మన దైనందినటువంటి జీవితంలో కూడా నేటి ప్రపంచంలో సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ అని, ట్విట్టర్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్లు, ఇంకా రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో మనం అనుకున్నటువంటి సందేశాన్ని ఎవరికో అనామకునికి మనం పంపం. మనకు తెలిసినటువంటి వారికి మాత్రమే మనం పంపుతూ ఉన్నాం. గతములో మన పెద్దవాళ్ళు జీవించేటువంటి కాలంలో, మరి ముఖ్యంగా మనము చిన్న వయసులో ఉన్నప్పుడు జాబులు వ్రాస్తూ ఉండేటువంటి వారు. ఆ జాబుల్లో కూడా చిరునామా అడ్రస్ని ఎవరికి పంపుతున్నామని కూడా వ్రాస్తాము. అంటే నేను రాస్తున్నటువంటి జాబు ఫలానా వారికి చేరాలి అన్నటువంటి ఆలోచనతో. అదేవిధంగా ప్రతి సువార్థికుడు తన టార్గెట్ ఆడియన్స్కి లేఖ రాస్తూ ఉన్నాడు, లేకుంటే శుభవార్తను రాస్తూ ఉంటారు. ఇక్కడ యోహాను గారు తన శుభవార్తలో యేసుప్రభు చేసినటువంటి మొదటి అద్భుత కార్యమును సూచక క్రియగా, చిహ్నముగా వ్రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే దీని ద్వారా చదవబోతున్నటువంటి వారు ఔత్సాహికులంతా కూడా
విషయాన్ని గ్రహించాలి. ఆయన జొప్పించదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే, యేసు ప్రభువు దైవ కుమారుడు. జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. దైవ కుమారుడు. ఆ దైవ కుమారుని యొక్క చరిత్రను, ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను నేను వ్రాస్తూ ఉన్నానని ఇలా చెప్పడానికి తన మొదటి అద్భుతమును కానాపల్లెలో పెళ్లి విందులో జరిగినని తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ పెళ్లిలో జరిగినటువంటి విషయాలని మనం గమనిస్తే అక్కడ అనేకమైనటువంటి వారు ఉన్నారు. సమావేశము పెళ్లి విందుకు పిలువబడినటువంటి వారు, శిష్యులు, సేవకులు, మరే తల్లి, యేసు ప్రభు, వీళ్ళంతా కూడా పిలువబడి ఉన్నారు పెళ్లి వాళ్ళతో సహా. యేసు ప్రభు అక్కడ ఉన్నప్పుడు మరే తల్లి అక్కడ జరిగినటువంటి అపశృతిని గమనిస్తుంది. ఏమిటి ఆ అపశృతి అంటే, వచ్చినటువంటి వారికి ద్రాక్షారసము సరిపడలేదు. ఏం చేయాలో దిక్కుతోచనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ సమయములో మరే తల్లి గమనిస్తుంది. గమనించి తన కుమారుని ఏమైనా చేయవచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా, ఇది నాకేమి నీకేమని. చాలామంది ఆమెను గౌరవించలేదని లేకుంటే ఇతరమైనటువంటి భావాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. విషయము అది కాదు. యేసు ప్రభువు నా సమయం ఇంకనూ రాలేదు అన్నటువంటి మాటను కూడా తర్వాతగా ఉపయోగిస్తాడు. ముందు 2 మాటలే మనకు ముఖ్యము, తర్వాత మిగిలిపోయినటువంటి సందేశం అనవసరమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటాం. నా సమయము ఇంకనూ రాలేదు అనంటే అర్థం ఏమిటంటే, ఆ థియలాజికల్ మీనింగ్ బిహైండ్ దిస్, నేను ఈ పరిచర్యను ఇప్పుడే మొదలు పెడితే నా కల్వరి యాత్రను ఈ సమయం నుండే మొదలు పెట్టాలి. కాబట్టి నేను అన్నీ సరిచేసుకున్న తర్వాత చేస్తాను అన్నాను. అందుకు అక్కడ ఉన్నటువంటి దేవమాత ఇంకా ఏమీ మాట్లాడకుండా సేవకులతో, సరే ఆయన చెప్పినట్లు చేయండి అని వాళ్ళకి సహాయం చేస్తుంది, మాటను అందిస్తుంది. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 5వ వచనంలో. అప్పుడు ప్రభువు చేయవచ్చు లేక చేయకపోవచ్చు, తన ఇష్టం. ఇష్టాన్నైతే ఇప్పటికే చెప్పాడు, నా సమయం ఇంకనూ రాలేదని. కానీ ఈ సమయంలో నేను ఎవరి కోసం వచ్చాను అన్నటువంటిది బాగా అర్థమవుతుంది. జీవితంలో అపశృతులు కలిగినప్పుడు, కష్టకాలము ఎదురైనప్పుడు, అగమ్య గోచరమైనటువంటి జీవితముగా మనది మారినప్పుడు, అదృష్టమే నన్ను ప్రతిసారి కూడా పలకరిస్తుంది అని నేను అనుకున్నటువంటి సమయంలో నా చేయి పట్టి నడిపించడం, లేకుంటే నాపై, నా భుజముపై చేయి ఉంచి నన్ను తాకుము, లేకుంటే నా స్పర్శను అనుభవించుము అని చెప్పేటువంటి నాదులే మనకు దొరకరు. అప్పుడు అనుకున్నాడు ప్రభువే ఇదే సమయమని. అది మాత్రమే కాదు, ఎప్పుడైతే తను మొదటి అద్భుతముని చేశాడు, 11వ వచనములో, యోహాను శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనములో మనం గమనిస్తున్నాం, శిష్యులు ఆయనను విశ్వసించిరి అని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభువు మరొక అర్థమును కూడా మనకు తెలియజేస్తున్నాడు. మంచి చేయడానికి అనువైన సమయము అంటూ ఏది కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మంచి చేయడానికి అనువైనటువంటి సమయము ఎక్కడా కూడా లేదు. మంచి చేయాల్సినటువంటి సమయము లేదా నీకు అనిపించినప్పుడు చేసుకుంటూ వెళ్ళడమే, అదే ప్రేరేపితమైనటువంటి సమయం. అదే దేవుడు నీకు స్ఫూర్తిగా ఇస్తున్నటువంటి సమయం. ఇప్పుడు నీవు మంచిగా ఉండాలి, మంచి అన్నటువంటి కార్యమును, ఆ ప్రేషిత కార్యమును, దయాగుణమును నీవు కనపరుచుము అని ప్రభువే మనకు సెలవిస్తున్నాడని గ్రహించాలి.
కానీ మన జీవితంలో, వ్యక్తిగత జీవితాలలో ఎక్కువగా జరిగేటువంటి విషయం ఏమిటంటే, రేపు చేద్దాం, మంచిని ప్రోక్రాస్టినేట్ చేస్తాం, పోస్ట్ పోన్ చేస్తాం, మంచిని వాయిదా వేస్తాం. రేపటి దినము చేయొచ్చు, రేపు సమర్పించుదాం. ఎవరికైనా మన అవసరం ఉంది అంటే రేపు వెళ్ళి చేద్దాం, కానీ ఈ సమయంలోనే ప్రాణాలు పోతాయి అని మనం అనుకోం. కాబట్టి దీనికంటూ ప్రత్యేక సమయం ఏంది కూడా లేదు. ప్రభు అన్నటువంటి విధంగా, ప్రభు చేసినటువంటి విధంగా మంచి అన్నటువంటిది అన్ని సమయాలలో జరిపించాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో మొదటి పాఠం ఇది. మంచి చేయడానికి అనువైనటువంటి సమయము ఎక్కడా లేదు, ఎప్పుడూ కూడా రాదు, చెయ్యడమే తరువాయి. రెండవ విషయం, మరియ తల్లి స్పందించినటువంటి తీరు మనకు నిజంగా ఆదర్శముగా ఉన్నది, మాదిరిగా నిలుస్తుంది. దేవుని అనుభవం పొందినటువంటి ఒక పెద్ద ఆయన ఈ విధంగా చెబుతున్నాడు, హ్యావ్ ద ఐస్ ఆఫ్ మదర్ మేరీ అండ్ ద హార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరియ తల్లి కళ్ళను కలిగి ఉండు, యేసుక్రీస్తు హృదయంతో జీవించు. వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన జీవితము, ఆధ్యాత్మిక జీవితానికి ఇవి రెండు చాలా ముఖ్యంగా కనపడుతున్నాయి. ఆమె కళ్ళు, మనం కూడా వెళ్తాం, ఎన్నో చోట్లకు వెళ్తాం, ఎక్కడా కూడా స్పందన అన్నటువంటిది, ప్రతిస్పందన అన్నటువంటిది కనిపించదు. ఏం జరిగినా కానీ జరగనట్టు, ఏమి చూసినా చూడనట్లు, పట్టి పట్టరా అన్నటువంటి జీవితం. యోహాను గారు దర్శన గ్రంథంలో చెప్తాడు, నులువెచ్చని తనము పనికిరాదు అని. నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేక వెచ్చగానైనా ఉండు, నులువెచ్చని తనముతో జీవితము కొనసాగరాదు సుమా అని చెప్తున్నాడు. ఆ విధంగా మరియ తల్లి వెళ్ళిన చోట ఆమె కళ్ళు చూడండి, ఏమి చూస్తుంది, ఎలాంటి విషయాలను గ్రహించాలని ప్రయత్నం చేస్తుంది. ఆమె ఊరికే దేవమాత కాలేదు, దేవునికి మాత కాలేదు. ఇలాంటి స్పందించేటువంటి మనస్సు ఆమెది. స్పందించేటువంటి హృదయం యేసు ప్రభుదైతే, స్పందించేటువంటి మనసు మరియ తల్లి. కళ్ళు అలాంటివే చూశారు. అందుకే జీవితంలో మనము కూడా మరియ తల్లి కళ్ళ వలె, యేసు ప్రభు హృదయం వలె ఉండడానికి ఓ చిన్న ప్రయత్నం చేయడానికి వెనుకాడకూడదు. తర్వాత ఆమె చెప్పినటువంటి మాట ఎంత గొప్ప నమ్మకం అంటే, క్రీస్తు ప్రభు పట్ల, ఇదిగో ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన ఆదేశించిన ప్రకారముగా మీరు జీవించండి, లేకుంటే అలా అనుసరించండి అని ఆమె చెప్తుంది. గురుత్వములో, నా వ్యక్తిగత జీవితంలో నేను అనుకొని 13 సంవత్సరాలు జీవించేటువంటి క్రమములో నాకు కలిగినటువంటి ఒకే ఒక భావన, శిష్యరికం అన్నటువంటిది అంత సులభమైనటువంటిది కాదు. ఏమిటి గురుత్వము, ఏమిటి శిష్యరికం అంటే, ఆయన అనుసరణ మరియు ఆయన అనుచరణ. ఏమిటి వ్యత్యాసం? ఫాలోయింగ్ అండ్ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. ఫాలోయింగ్ క్రైస్ట్, అనుసరించడం. కానీ ఇమిటేషన్, అనుచరణలో ఇంకా కష్టతరమైనటువంటిది. ఇది పరిపూర్ణమైనప్పుడే గురుత్వము కూడా పరిపూర్ణము అవుతుంది. ఈ అనుసరణలో, అనుచరణలో వినటం అన్నటువంటిది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. మెనీ ఆఫ్ us do not listen. చెప్పేటువంటి దాన్ని వినం. మనము ఏం వినాలనుకుంటున్నామో అదే వింటాం. ప్రభు అంటాడు, ఇదిగో నా గొర్రెలు నా స్వరమును వినును. నా గొర్రెలు నా స్వరమును గ్రహిస్తాయి. నా స్వరమును బట్టి అవి నడుస్తాయని ప్రభువు గొర్రెల కాపరిగా, మంచి కాపరిగా ఆ ఉదంతంలో వివరిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాలను దేవునిలో ఉంచి
పరికించి చూసినప్పుడు ఇదే జరుగుతుంది. కొన్నిసార్లు అనుకున్నవి జరగవు, మరి కొన్నిసార్లు అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి. అయితే అన్ని సమయాలలో నీవు గొప్పగా ఉండాలి, అన్ని విషయాలలో దేవునికి స్తోత్రము చెల్లించాలి, వందన సమర్పణ చేయాలని వాక్యము ద్వారా ఈ ఆరాధనలో ప్రభువు 2వ పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. వినటం ద్వారా, ఈ శ్రవణం ద్వారా నా స్వరము, నా చిత్తము నీకు అర్థమవుతుంది. మిగతా అన్నీ కూడా నేను చూసుకుంటాను, నువ్వు వింటే చాలు. అప్పుడు మనం ఏం చెప్తాం? నువ్వు ఉంటే చాలు అని మనం చెప్తాం. నువ్వు వింటే చాలు అని ఆయన అంటున్నాడు. మనము ప్రతిస్పందనగా నువ్వు ఉంటే చాలు అని చెప్పాలి. కాబట్టి దిక్కులేనటువంటి పరిస్థితులు, ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితులు, ప్రేమ లేనటువంటి పరిస్థితులు, రుణము చెల్లించలేనటువంటి పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అన్యుల ఎదుట మాట్లాడలేనటువంటి, శక్తి లేనటువంటి, బలహీనత కూడినటువంటి పరిస్థితులు, పాపం చేస్తున్నటువంటి పరిస్థితులు అన్నిటిలో దేవుని తోడుగా ఉన్నాడు. దేవునికి సమర్పణ చేయి. స్తోత్రము, స్తోత్రము దేవా నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము సదా నీకే స్తోత్రమని దేవునికి వందన సమర్పణ చేద్దాం. వీధిలో తిరిగినప్పుడు నన్ను ఆదుకున్న దైవమా స్తోత్రము. దిక్కులేక వీధిలో తిరిగినప్పుడు నన్ను ఆదుకున్న దైవమా స్తోత్రము. పాపం చేసి చిక్కుల్లో పడినప్పుడు నన్ను రక్షించిన దైవమా స్తోత్రము. పాపం చేసి చిక్కుల్లో పడినప్పుడు నన్ను రక్షించిన దైవమా స్తోత్రము. స్తోత్రము, స్తోత్రము దేవానికే స్తోత్రము. స్తోత్రము, స్తోత్రము దేవానికే స్తోత్రము. స్తోత్రము, స్తోత్రము సదా నీకే స్తోత్రము. స్తోత్రము, స్తోత్రము సదా నీకే స్తోత్రము. స్తోత్రము, స్తోత్రము దేవానికే స్తోత్రము. స్తోత్రము, స్తోత్రము దేవానికే స్తోత్రము. స్తోత్రము, స్తోత్రము సదా నీకే స్తోత్రము. స్తోత్రము, స్తోత్రము సదా నీకే స్తోత్రము. దేవుడేమి గొప్ప అని అడిగినప్పుడు నీ గొప్పతనము చూపినావు స్తోత్రము. దేవుడేమి గొప్ప అని అడిగినప్పుడు నీ గొప్పతనము చూపినావు స్తోత్రము. బుద్ధి లేక నిన్ను నేను విడచినప్పుడు నన్ను కరుణించిన దైవమా స్తోత్రము. బుద్ధి లేక నిన్ను విడచి వెళ్ళినప్పుడు నన్ను కరుణించిన దైవమా స్తోత్రము. స్తోత్రము, స్తోత్రము దేవానికే స్తోత్రము. స్తోత్రము, స్తోత్రము దేవానికే స్తోత్రము. స్తోత్రము, స్తోత్రము సదా నీకే స్తోత్రము. స్తోత్రము, స్తోత్రము అందరూ కలిసి పాడదాం. నీకే స్తోత్రము. స్తోత్రము,
నీకే స్తోత్రము 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 దేవా నీకే స్తోత్రము 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 సదా నీకే స్తోత్రము 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 సదా నీకే స్తోత్రము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి సందర్భాలలో మనకు కలిగేటువంటి బాధలు కానీ ఇబ్బందులు కానీ దురదృష్ట పరిస్థితులలో మనం నిజంగానే దిక్కులేక వీధిలో పడిపోయినటువంటి వారముగా ఉండబోతున్నాం. మరి ముఖ్యముగా పాపం చేసి చిక్కుల్లో పడినప్పుడు ప్రభువైనటువంటి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అందులోకి మనము ప్రతిసారి ప్రతి క్షణం కూడా వందనములు చెప్పాలి, స్తోత్రములు చెల్లించాలి. కొన్ని మార్లు ప్రేమ లేక విరక్తితో మనం ఉన్నప్పుడు ప్రభువే తన స్వీయమైనటువంటి ప్రేమతో మనల్ని నింపుతూ ఉన్నాడు. లోకులు మనల్ని చూసి నవ్వేటువంటి సమయంలో మనకు ఓదార్పునిస్తూ ఉన్నాడు. ఇంకా మనకు అనుభవం నుండి ఎవరైనా నీ దేవుని గురించి 4 మాటలు మాట్లాడగలవా అని అడిగినప్పుడు, నీ దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమీ నువ్వు చూపించగలవా అని మనల్ని ప్రశ్నించినప్పుడు, బుద్ధి లేక మనము ఆయన విడిచి వెళ్ళినప్పుడు అన్ని సమయాలలో ప్రభువు మనల్ని కరుణిస్తూ ఉన్నాడు. కావున దేవుడు చేస్తున్న ప్రతి విషయమును బట్టి ఆయనకు వందన సమర్పణ చేయాలి. పౌలు గారు చెబుతున్నాడు తను వ్రాసినటువంటి మొదటి లేఖ తెస్సలోనిక ప్రజలకు 5వ అధ్యాయము 15 నుండి 17 వచనాలలో, ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండండి, సదా ప్రార్థింపుడు, అన్ని వేళల్లో ఆనందముగా ఉండండి అని. కావున దేవుడు చేస్తున్నటువంటి మేలులను గురించి మనం ఆయనకు దూరంగా వెళ్ళినటువంటి ప్రతి విషయంను బట్టి అన్ని సమయంలో గుర్తు చేసుకొని అన్ని పరిస్థితులను దేవునికి సమర్పణ చేద్దాం. ప్రేమ లేక విరక్తితో నిండినప్పుడు నీ ప్రేమతో నింపినావు స్తోత్రము. ప్రేమ లేక విరక్తితో నిండినప్పుడు నీ ప్రేమతో నింపినావు స్తోత్రము. లోకులు నన్ను చూచి నవ్వినప్పుడు నన్ను ఓర్పుతో నింపినావు స్తోత్రము. లోకులు నన్ను చూచి నవ్వినప్పుడు నన్ను ఓర్పుతో నింపినావు స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదా నీకే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదా నీకే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదా నీకే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదా అందరూ నీకే కలిసి పాడదాం. స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదా నీకే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదా నీకే అందరం కలిసి స్తోత్రము స్తోత్రము చేతులను పైకెత్తి దేవానికే స్తోత్రము. మన స్తోత్రము హృదయాంతరంగముల నుండి సదా నీకే స్తోత్రము. సర్వ అవయవములన్నింటినీ కూడా దేవునికి సమర్పణ చేసి స్తుతులను చెల్లించుదాం. స్తోత్రము స్తోత్రము సదా నీకే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదా నీకే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదా నీకే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదా నీకే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదా నీకే
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ దేవుడేమి గొప్ప అని అడిగినప్పుడు నీ గొప్పతనము చూపినావు స్తోత్రము. చూడండి, ఇలాంటి పరిస్థితులు ఎన్నో. అన్నిటిలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా స్తోత్రం చెల్లించాలి. ఇది 3వ పాఠం ఈ ఆరాధన ద్వారా. చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అక్కడ కానాపల్లి పెళ్లి విందులో కొరత ఏర్పడడం, అపశృతి చోటు చేసుకోవడం, మరీ తల్లి సాయం చేయడం, యేసు ప్రభు అద్భుతం చేయడం, అంతటితో ఆ కథ ముగుస్తుంది. కానీ వారు యేసు ప్రభువుకి వందనం చెప్పినట్లుగా కనిపించడం లేదు. బహుశా చెప్పి ఉండవచ్చు, యోహాను గారు రాయలేదు. అయితే 5వ గాస్పల్, ద 5th గాస్పల్ షుడ్ బి యువర్ పర్సనల్ లైఫ్ అని థియోలాజియన్స్ చెప్తున్నారు. 4 శుభవార్తలు ఉంటే 5వది నీ జీవితం అనేటువంటి పుస్తకాన్ని, శుభవార్తను నీవు వ్రాయాలి అని చెప్తున్నారు. అంటే నాడు వారు యేసు ప్రభు చేసినటువంటి విషయాలన్నిటిని కూడా క్రోడీకరించి వ్రాశారు. ఇప్పుడు నేడు 5వ గాస్పల్, 5వ శుభవార్త అన్నప్పుడు నీ జీవితంలో జరిగినటువంటివి నీవు రాయగలవా? నీవు చేసిన యేసు ప్రభు నీలో చేసినటువంటి అద్భుతముల చిట్టా నీ దగ్గర ఉన్నదా? అద్భుతములు, స్వస్థతలు, లేకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి ఆయన మనల్ని పక్కకు తోసివేయడం, లేకుంటే జీవితాన్నే కాపాడడం, ఇలాంటి పరిస్థితులు నీ దగ్గర ఉన్నవా? అలా రాసుకుంటూ పోతే చాలా గొప్ప శుభవార్తను రాయడం జరుగుతుంది. నీ వ్యక్తిగత జీవితం అనేటువంటి శుభవార్త. విన్నటువంటి విధముగా అక్కడ కృతజ్ఞత అన్నటువంటిది కనిపించడం లేదు. కానీ మన జీవితాలలో ఆ కృతజ్ఞత ఉన్నదా? దేవుడు ఇన్ని మేలులు చేస్తున్నాడు, ఇంతగా మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, కరుణను చూపిస్తున్నాడు, కృపలతో, నెనలతో ఆయన మనల్ని అన్ని వేళల్లో ఆదుకుంటూ ఉన్నాడు. కానీ కృతజ్ఞత నీలో ఉన్నదా? అందులోకే ఆ పెళ్లి విందువారు ఆ శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసమును స్వీకరించిన తరువాత అందరూ విందుతో, ఆనందముతో, ఉత్సాహముతో గంతులు వేస్తూ ఆ పండుగను, ఆ పెళ్లిని జరుపుకొని ఉండి ఉంటారు. ఊహించుకోవచ్చు. ఇప్పుడు మనము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఏమని పొగడెదను స్వామి, ఏమని పొగడెదను దేవా అన్నటువంటి గీతముతో దేవుణ్ణి స్తుతించడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఏమని స్తుతించేదా నా ప్రభువా, ఏమని పొగడేదా నా దేవా, ఏమని స్తుతించేదా నా ప్రభువా. నీవు చేసిన మేలులు తలచి చేసిన మేలులు తలచి నిరంతరం స్తుతించేదా నా ప్రభువా, నిరంతరం స్తుతించేదా నా ప్రభువా. తండ్రి దేవా నీకి స్తోత్రం, యేసు దేవా నీకి స్తోత్రం, ఆత్మదేవా నీకి స్తోత్రం.
ఏమని పొగడేదా నా దేవా, ఏమని స్తుతించేదా నా ప్రభువా. యాత్రలు యాచక సేవలు అడుగడుగున నన్ను నడిపావు. జీవిత యాత్రలు యాచక సేవలు అడుగడుగున నన్ను నడిపావు. నా యేసు నా క్రీస్తు నీ ప్రేమను మరువనయా, నీ ప్రేమను మరువనయా. తండ్రి దేవా నీకి స్తోత్రం, యేసు దేవా నీకి స్తోత్రం, ఆత్మదేవా నీకి స్తోత్రం. ఏమని పొగడేదా నా దేవా, ఏమని స్తుతించేదా నా ప్రభువా. నా బాధలలో నా వేదనలో నా వ్యాధులలో తోడై ఉండిన, నా బాధలలో నా వేదనలో నా వ్యాధులలో తోడై ఉండిన, నా యేసు నా క్రీస్తు నీ ప్రేమను మరువనయా, నీ ప్రేమను మరువనయా. తండ్రి దేవా నీకి స్తోత్రం, యేసు దేవా నీకి స్తోత్రం, ఆత్మదేవా నీకి స్తోత్రం. ఏమని పొగడేదా నా దేవా, ఏమని స్తుతించేదా నా ప్రభువా. చీకటి బ్రతుకున ఒంటరితనమున ఉదయ చంద్రికవై నిలిచావు. చీకటి బ్రతుకున ఒంటరితనమున ఉదయ చంద్రికవై నిలిచావు. నా యేసు నా క్రీస్తు నీ ప్రేమను మరువనయా, నీ ప్రేమను మరువనయా. తండ్రి దేవా నీకి స్తోత్రం, యేసు దేవా నీకి స్తోత్రం, ఆత్మదేవా నీకి స్తోత్రం. ఏమని పొగడేదా నా దేవా, ఏమని స్తుతించేదా నా ప్రభువా. ఏమని పొగడేదా నా దేవా,
ప్రభువా. ఇప్పుడు అందరము కూడా మోకరించి మన విన్నపములను దేవునికి సమర్పణ చేద్దాం. ఓ ప్రభువా, అనేకమైనటువంటి విధములైనటువంటి ఆలోచనలు ద్వారా మా జీవితము కొనసాగుతూ ఉంది. నేడు మీ వాక్యమును ఈ దివస ప్రసాద ఆరాధనలో విన్న తరువాత మేము తీసుకోబోతున్నటువంటి చిన్న నిర్ణయములను దీవించండి, ఆశీర్వదించండి. స్పందించేటువంటి ఆ మనసు, ఆ హృదయమును మాకివ్వండి. అభాగ్యులై, నిరాశ్రయులై, క్షతగాత్రులై ఉన్నటువంటి వారి పట్ల మేము మంచి స్వభావం కలిగి, మంచి హృదయం కలిగి, దేవుడు ఉన్నాడు, దేవుడు నీ ద్వారా నా ద్వారా చేయిస్తున్నాడు అన్నటువంటి శుభ సందేశమును మనకు అనుగ్రహించేటువంటి మనస్తత్వమును మాకు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి కుటుంబాలు ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. వీని ద్వారా అనేకమైనటువంటి స్వస్థతలు కలుగుతున్నాయని నమ్ముతూ ఉన్నారు. మీ సన్నిధిలో ఒకరోజు ఉంటే చాలు, ఒక గడియ ఉంటే చాలు అన్నటువంటి గొప్ప అనుభూతితో కూడినటువంటి ఆలోచనతో వారు తమ సమయాన్ని ఆరాధనలో, దివ్యబలి పూజల్లో వెచ్చిస్తూ ఉన్నారు. ప్రభువా, హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవా, వారి జీవితంలో కుటుంబ పరంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మనవులను, ఆవేదనలను అంగీకరించండి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేనటువంటి జీవితం, ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి జీవితం, ఎన్నో రహస్యాలు పంచుకోలేని, కూర్చొని చర్చించుకోలేనటువంటి విధముగా సాగుతూ ఉన్నాయి. భర్తల పట్ల సరైనటువంటి అవగాహన లేక జీవిస్తున్నాం. భార్యల పట్ల అనుమానముతో జీవిస్తున్నాం. పిల్లల పట్ల నమ్మకం లేకుండా జీవిస్తున్నాం. తల్లిదండ్రుల శ్రమను అర్థం చేసుకోకుండా వెచ్చిస్తూ ఉన్నాం. సంఘము మన పట్ల చేస్తున్నటువంటి సద్విమర్శను స్వీకరించలేకపోతున్నాం. ఈ విధంగా మా జీవితం కొనసాగుతుంది. ప్రభువా, నాడు మీరు నీటిని ద్రాక్షారసముగా ఈ విధంగా మార్చి ఉన్నారు. మా జీవిత అలవాట్లను, మా ప్రాధాన్యతలను దీవించి కృపలుగా మలచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రత్యేకముగా దివ్యవాణి నూతన భవన సముదాయమును సమర్పణ చేస్తున్నాం. మొట్టమొదటిసారి మేము చేస్తున్నటువంటి ఈ ఆరాధన ప్రార్థనలో మేము సమర్పిస్తున్నటువంటి భవనమును దీవించండి. స్వయం శక్తితో, స్వయం పాలనతో, స్వయం వృద్ధితో ముందుకు సాగాలన్నటువంటి నినాదముతో మొదలవబోతున్నటువంటి నూతన భవన సముదాయంను దీవించండి. ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ అన్నటువంటిది మా అందరి ఛానల్, మా అందరి ఆధ్యాత్మిక నేస్తం. గుడులకు వెళితే కొద్దిసేపు ఉండగలం, కానీ 24 గంటలు దైవీకమైనటువంటి విషయాలను, ప్రేషితమైనటువంటి కార్యాలను, దివ్యబలి పూజలను, ఆరాధనను, దివ్యకారుణ్య జపమాలను, ప్రత్యేక జపమాలను, ఇలా మరెన్నో కార్యక్రమాల ద్వారా మా నిజమైనటువంటి ఆధ్యాత్మిక నేస్తముగా దివ్యవాణి వెలసింది. జీవితములు అనుకున్నటువంటి వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ 24 గంటలు మమ్మల్ని పలకరిస్తూ, మాతో మాట్లాడుతూ, మా విషయాలు, అన్ని విషయాలు ఏమేమి జరుగుతున్నాయో తెలియజేస్తున్నటువంటి మహా గొప్ప వేదిక మీ పుణ్యపీఠము దివ్యవాణి టీవీ ఛానల్. ప్రభా, దీని పోషణలో ఎంతోమంది ముందుకు వచ్చారు. ఎన్నో ఆత్మలు ముందుకు వచ్చి పోషిస్తూ ఉన్నాయి, నడిపిస్తూ ఉన్నాయి. స్థిరనిధి దాతలుగా, మూలనిధి దాతలుగా, ప్రత్యేక దాతలుగా వస్తూ ఉన్నారు. ప్రభు, ఈ ఆరాధనలో మిమ్మల్ని అడుగుతున్నటువంటి విధముగా వారిని మేము అడుగుతూ ఉన్నాం. స్పందించేటువంటి హృదయాలను మాకు అప్పజెప్పండి ప్రభు. నాడు దీన్ని సంస్థాపన కార్యక్రమములో ప్రారంభములో సహకరించి ఉన్నారు. నేడు
పరిపూర్ణమైనటువంటి భవన సముదాయముతో స్థిరమైనటువంటి నిలయముగా, దైవ నిలయముగా అది వెలుస్తూ ఉండగా ప్రపంచ నలుమూలల ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే తెలుగువారు ఉన్నారో నేను సైతం సాయం చేస్తాను, నా వంతు సాయం చేస్తాను, ఒక్కసారి మాత్రమే, వన్ టైం డొనేషన్ అన్నటువంటి రీతిలో స్పందించేటువంటి విధంగా వారి కుటుంబాలను దీవించండి. ప్రభువా, మమ్మల్ని అనేకమైనటువంటి కోట్లతో దీవించావు, ఎన్నో ఆస్తిపాస్తులను ఇచ్చావు, కానీ మేము అడుగుతున్నది కొద్దిగా మాత్రమే. ఆ కొద్దిగా ఇవ్వడం ద్వారా అనేక మంది ముందుకు రావడం ద్వారా ఇది జరగబోతుంది. ప్రభువా, వారిని ప్రేరేపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరములన్నింటినీ కూడా ఈ సమయంలో ఈ కొద్దిపాటి సమయం మీకు అనుగ్రహిస్తూ ఉండగా మీరంతా కూడా వ్యక్తిగతంగా సప్రసాదనాథుని ముందు వ్యక్తం చేయండి, నివేదించండి. శిరమును వంచుడి వినయముతోడా ఈ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిన్ను పాతవు పందము పంచి ప్రియము గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా పరమ పితావా పాలక జయము జయము రక్షక యేసువు నాథు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదు. శిరమును వంచుడి వినయముతోడా ఈ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించి తీరే మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్లుగా అందరం కలిసి చెప్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అపొడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు సదాకాలము మీకే మహిమ కలుగును గాక. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకనండి. సకల మోక్ష నివాసులారా, మా కొరకు వేడుకనండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. ఆద్యంతరహితుని కన్న తల్లి, ఆద్యంతరహితుని కన్న తల్లి. ఆరాధ్య దేవత పుణ్య తల్లి, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి. స్తుతింతుము నిరతము ఆ మహాతల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని. కీర్తింతుము నిరతము ఆ మహాతల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని. ధ్యానింతుము తన మాతృ ప్రేమను, ధ్యానింతుము తన మాతృ ప్రేమను. ప్రేమింతుము ఆ దివ్య తల్లిని, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి.